గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. మనం ఈరోజు వచ్చేసి లేవండి మేల్కొండలో జ్ఞానం మరియు కర్మ, మహోన్నతమైన శక్తి భావన బలం నుండి ఉత్పన్నమవుతుంది. వస్తువు సూక్ష్మమయ్యే కొద్దీ బలవత్తరమవుతుంది. దూరం నుండి కూడా నిశ్శబ్ద భావన శక్తి మానవులపై తన ప్రభావాన్ని చూపిస్తున్నది. ఎందుకంటే మనస్సు ఏకం అనేకం కూడా. ప్రపంచం ఒక సాలె గూడు అయి ఉండగా మనస్సులు సాలె పురుగులుగా భావించవచ్చును. ఈ విశ్వమంతా విరాట్ పురుషుని ఒక కర్మగా పరిగణిస్తుంది. దేవుడే ఇంద్రియాల ద్వారా ప్రపంచంగా కనబడుతున్నాడు. విశ్వం మాయ కాబట్టి ప్రపంచం ఒక భ్రమ లేదా సత్యం యొక్క అసంపూర్ణ దృశ్యం. సూర్యబింబం ఉదయం ఎర్రగా బంతిగా కనిపించేటట్లే ఈ ప్రపంచం కూడా భగవంతుని అస్పష్ట వ్యక్తీకరణం. కాబట్టి చెడులు, దౌష్టాలు ఇవన్నీ కేవలం దౌర్బల్యాలే, మంచి యొక్క అసంపూర్ణ దృశ్యాలే అని తెలియాలి. అనంతంగా పొడిగించబడిన సరళ రేఖ వృత్తమవుతుంది. అలాగే మంచి కోసం చేయబడే అన్వేషణ చివరకు ఆత్మ వద్దకే చేరుతుంది. నేను ఆగ్నేయుడైన ఈశ్వరుణ్ణి. ఆత్మ యొక్క స్థూలమత రూపమైన శరీరం నేనే. ఇంతేకాక జగన్నాథుణ్ణి కూడా నేనే. మనిషి నీతివంతుడుగా, పవిత్రుడుగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే అది అతడి ఇచ్ఛాశక్తికి బలపరుస్తుంది కాబట్టి. నిజ ప్రకృతిని బహిర్గతం చేస్తూ ఇచ్ఛాశక్తిని బలవత్తరం చేసే ప్రతి పని నైతికమే. తద్విరుద్ధమైనదంతా అవినీతి. అయిన నైతికత, దాని ప్రమాణం దేశానుగుణంగా, వ్యక్తుల అనుగుణంగా మారుతుంది. మానవుడు నియమాల, మాటల యొక్క బానిసత్వం నుండి ముక్తుడు కావాలి. మనకిప్పుడు ఇచ్ఛా స్వాతంత్ర్యం లేదు, కానీ మనం స్వతంత్రులమైనప్పుడు మనకది కలుగుతుంది. ప్రపంచాన్ని ఇలా పరిత్యజించడమే త్యాగం. ఇంద్రియ లోలత వల్లనే క్రోధం, దుఃఖం కలుగుతున్నాయి. కామాదులలో ఉద్రిక్తుడయ్యే మానవుడు పశువుతో సమానుడు. కాబట్టి మీరు త్యాగభావంతో పూర్ణులవ్వండి. ఒకప్పుడు నాకు దేహం ఉన్నది, నేను పుట్టాను, సంసార సాగరంలో కొట్టుకొని మరణించాను. ఇలాంటి ఆలోచనలు ఎంత భయంకరమైన మతిభ్రమలు. మోక్షం కోసం విలపిస్తూ శరీరబద్ధున్నై ఉన్నానని తలంచడం ఎలాంటి ఊహ. కానీ త్యాగం చెయ్యాలంటే అంత సన్యాసులు కావాలా? అలా అయితే ఇతరులకు సాయం చేసేదెవరు? త్యాగం సన్యాసం కాదు. భిక్షుకులంతా క్రీస్తులేనా? దారిద్ర్యం పవిత్రతకు పర్యాయ పదం కాదు. తరచు దానికి వ్యతిరేకమైనది త్యాగం, మానసికం. అది ఎలా కలుగుతుంది? ఒక ఎడారిలో నాకు దాహం కలిగినప్పుడు ఒక తాటకాన్ని చూశాను. అది అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉంది. దాని చుట్టూ వృక్షాలున్నాయి. వాటి నీడలు తలక్రిందులుగా ఆ నీటిలో కనబడుతున్నాయి. కానీ అవన్నీ ఎండమావుల దృశ్యమే. నెల రోజుల నుండి ఇలాగే దీన్ని చూస్తున్నానని దప్పికొని ఉంటే నాడు అది అసత్యమని తెలుసుకున్నాను. మళ్ళీ ఒక నెల రోజులు ప్రతిరోజు నేను దాన్ని చూసినా అది నిజమని ఇక ఎన్నడూ నమ్మను. కాబట్టి మనం ఈశ్వరుణ్ణి చేరేటప్పుడు విశ్వం, దేహం మొదలైన భావాలు అదృశ్యమవుతాయి.
ఆ భావన తిరిగి చూపవచ్చును గాని అది సత్యం కాదని మనకు తెలుసు. ప్రపంచ చరిత్ర బుద్ధుడు, యేసుక్రీస్తు వంటి మహాపురుషుల చరిత్రే. నిష్కములు, నిర్లిప్తులు లోకానికెంతో మేలు చేస్తారు. మురికివాడలో యేసుక్రీస్తు ఉన్నట్లు భావించండి. అతడు దుఃఖానికి అతీతంగా చూస్తూ, సోదరులారా, మీరంతా దైవాంశ సంభూతులు అంటారు. అతడి కార్యం ప్రశాంతమయం. అతడు దుఃఖహేతులనే నిర్మూలిస్తాడు. ఈ కర్మ అంతా కేవలం భ్రాంతే అని నిజంగా మీరు తెలుసుకున్నప్పుడు లోక సంగ్రహం కోసం మీరు పని చేయగలరు. ఈ పని ఎంత అజ్ఞాతంగా చేస్తే అంత శ్రేయస్కరం. కారణం అప్పుడది అంత అధికంగా మనలోని దైవత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. మన అన్వేషణ మంచి కోసం లేక చెడు కోసం కాదు, కానీ సుఖం, శ్రేయస్సు సత్యానికి సమీపంగా ఉన్నాయి. ఒకడికి వేలిలో ముళ్ళు గుచ్చుకున్నది. మరొక ముళ్ళుతో దాన్ని అతడు తీసివేశాడు. మొదటి ముళ్ళు చెడు గుణాన్ని, రెండవది మంచి గుణాన్ని సూచిస్తాయి. మంచి చెడులకు అతీతమైన పరమశాంతే ఆత్మ. సమాధిలో విశ్వం అదృశ్యమయ్యే కొద్దీ మానవుడు ఈశ్వరుని వద్దకు చేరుతున్నాడు. ఒక్క క్షణం అతడు సత్యంతో, భగవంతునితో ఐక్యుడవుతున్నాడు. తిరిగి అతడు భిన్నుడై ఒక ప్రవక్తగా తిరిగి వస్తున్నాడు. అప్పుడు అతడి ముందు జగత్తు కంపిస్తుంది. మూర్ఖుడు నిద్రించి మూర్ఖుడుగానే మేల్కొంటాడు. కానీ సమాధి నుండి తిరిగి వచ్చిన సామాన్య మానవుడు అనంతమైన శక్తితో, నిర్మలత్వంతో, ప్రేమతో మేల్కొంటాడు. ఇక అతడు మానవ రూపుడైన భగవంతుడే. జ్ఞానాతీతమైన స్థితి యొక్క సమాధి యొక్క ఉపయోగం ఇది. యుద్ధ రంగంలోనైనా జ్ఞానాన్ని అభ్యాసించవచ్చు. భగవద్గీత అక్కడే ఉపదేశించబడింది. మనస్సుకు కారకం, స్తబ్దం, ప్రశాంతం అనే 3 స్థితులున్నాయి. శబ్దస్థితి మందమైన స్పందనలు కలిగి ఉంటుంది. కారకం వేగమైన స్పందనలు కలిగి ఉంటుంది. శాంతమన్నిటికంటే అధికమైన స్పందనను కలిగి ఉంటుంది. ఆత్మ యజమానిగా రథంలో కూర్చున్నదని తెలుసుకో. శరీరం రథం, భావేంద్రియాలు గుర్రాలు, మనస్సు పగ్గం, బుద్ధి సారథి. ఇలా తెలుసుకున్న మానవుడు మాయా సముద్రాన్ని తరిస్తాడు. దాన్ని అతిక్రమించి పోతాడు. ఈశ్వరుణ్ణి చేరుతాడు. ఇంద్రియలోలుడైన మానవుడు ప్రాపంచికుడే. ఇంద్రియాలను జయించిన వాడే పరమ త్యాగి. బలహీనుల, సోమరుల పట్ల క్షమించటం కూడా నిజమైన క్షమ కాజాలదు. అంతకంటే యుద్ధం చేయటమే మేలు. అసంఖ్యాకులైన దేవయోధులు నీ పక్షంలో ఉండగా, విజయం సుసాధ్యమై సమక్షంలో గోచరిస్తున్నప్పుడు క్షమించు. శక్తి సంపన్నుడవై క్షమించు. అర్జునుని మనం శత్రువులను క్షమించాలి అనే మాటకు పార్థసారథి సమాధానం ఇలా చెప్పాడు: పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు నిజంగా ప్రజ్ఞావంతుడివి కావు, పిరికివాడవి. నీటిలో తామరాకు నీటిచే అంటబడనట్లు మానవుడి ప్రపంచంలో మనగలగాలి. ఇంకొక యుద్ధరంగం. పోరాడుతూ ముక్తుడవవు. ఇక జగతిలోని జీవనమంతా ఈశ్వర సాక్షాత్కారానికై చేయబడే ప్రయత్నమే. నీ జీవితాన్ని త్యాగం చే శక్తివంతమైన ఇచ్ఛా ప్రకటనగా చెయ్యి. మనం మెదడులో కేంద్రాలన్నిటినీ ప్రయత్నపూర్వకంగా స్వాధీనం చేసుకోవటం నేర్చుకోవాలి. దీనిలో మొదటి మెట్టు ఆనందంగా జీవించటం. ఏడుస్తూ కృత్య సాధనాదులు చేయటం పైశాచికాలు. ప్రార్థన కంటే హృదయపూర్వకంగా నవ్వటం మంచిది. పాటలు పాడు. దుఃఖాన్ని వదిలించుకో. దాన్ని ఇతరులకు అంటనివ్వవద్దు. భగవంతుడు కొంత సుఖాన్ని, దుఃఖాన్ని అమ్ముతుంటాడని భావించవద్దు. భగవంతుడు పరిసరాలలో పువ్వులు, పటములు, ధూపాలు ఉంచు. రమణీయ ప్రకృతిని ఆనందించడాని కోసం మునులు పర్వత శిఖరాలను చేరుకున్నారు.
రెండవ మెట్టు పవిత్రత. మూడవది మనసు యొక్క సంపూర్ణమైన శిక్షణ. వివేకం చేత అసత్యం నుండి సత్యాన్ని వేరు చెయ్యి. ఒక్క క్షణమైన నువ్వు భగవంతుడవు కావని భావిస్తే నిన్నొక పెద్ద భయం ఆవరిస్తుంది. కానీ నువ్వు సోహాం అని భావించగానే గొప్ప శాంతి, సంతోషం నీకు కలుగుతాయి. ఇంద్రియాలను నిగ్రహించు. ఒకడు నన్ను శపించినప్పుడు కూడా అతడిలో నేను భగవంతుణ్ణి చూడాలి. నా అజ్ఞానం చేత అతడు శపకుడని అపోహపడుతున్నాను. నువ్వు ఉపకారం చేస్తున్న నిరుపేద నీకొక సేవావకాశాన్ని ఇస్తున్నాడని గ్రహించు. భగవంతుడే తన కరుణచే తననిలా పూజించే అవకాశం నీకిస్తున్నాడు. ఆత్మవిశ్వాసం కలిగిన కొద్ది చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం నీలోని దైవశక్తిని ప్రేరేపిస్తుంది. దానితో నువ్వేమైనా చేయవచ్చును. ఆ అనంతమైన శక్తిని ప్రకటించడానికి తగినంతగా నువ్వు ప్రయత్నించినప్పుడే నువ్వు తప్పు చేసిన వాడవవుతావు. మనుష్యుడు గాని జాతి గాని ఆత్మవిశ్వాసం కోల్పోగానే మరణోన్ముఖులవుతారు. సాంప్రదాయక మత సిద్ధాంతం వల్ల గాని దుర్వృత్తి వల్ల గాని మానవుడిలో అంతర్హితమైన దైవత్వం కూలిపోదు. తప్పులు చేయటం సహజం, కానీ దానికోసం విచారించవద్దు. గభీర అంతర్దృష్టిని కలిగి ఉండు. అయినదేదో అయిపోయింది, ఆహా ఇంతకంటే బాగా జరిగి ఉండవలసింది అని వాపోవద్దు. మానవుడు ఈశ్వరుడే అయి ఉండకపోతే ప్రదక్షిణ ప్రార్థనలతో అనుతాపంతో మానవ జాతి ఈ పాటికి ఉన్మాతమై ఉండేది. చిరకాలము ఎవ్వరూ పరిత్యాక్తులై ఉండరు, ఎవ్వరు నశించరు, అందరూ చివరికి పరిపూర్ణులవుతారు. సోదరులారా, లేవండి, పైకి రండి. మీరు పవిత్రులు స్వరూపులు సుమా. మీరు భగవద్రూపులవ్వండి, దైవత్వాన్ని ప్రకటించి దేవుడవ్వండి అని అహోరాత్రులు ప్రబోధించండి. నాగరికత అంటే ఏమిటి? ప్రతి జీవిలో దైవాశం ఉన్నదనే భావనే. తీరిక ఉన్నప్పుడు ఈ భావాన్ని స్మరిస్తూ స్వాతంత్రాన్ని వాంఛించండి, అంతే. ఈ దైవత్వ ప్రకటనకు దారితీసే ఇతరమైన దానినంతా తిరస్కరించండి. నువ్వు దేవుడవ్వడానికి తోడ్పడే దానినంతా దృఢం చెయ్యి. మనస్సులో దీన్ని అహర్నిశాలు నొక్కి పలుకు. అప్పుడు తెర క్రమంగా పలుచబారుతుంది. నేను మనిషిని కాను, దేవతను కాను, నాకు లింగభేదం లేదు, అవధి లేదు. నేను జ్ఞానాన్నే, దేవుణ్ణే. నాకు క్రోధం గాని ద్వేషం గాని లేదు. నాకు కష్టం లేదు, సుఖం లేదు. జనన మరణాలు నాకెన్నడూ లేవు. కారణం, నేనఖండమైన జ్ఞానాన్ని, అఖండమైన ఆనందాన్ని. ఓ మనసా, నేను దేవుణ్ణి, నేను పరమాత్మను. నిన్ను నువ్వు శరీరరహితుడిగా తెలుసుకో. నీకెన్నడూ దేహం లేదు. అదంతా మూఢ విశ్వాసం. ఈ దివ్యత్వాన్ని బీదలకు, అధంపతితులకు, పీడితులకు, రోగులకు ప్రకటించు. 500 సంవత్సరాలకొకసారి ప్రపంచం మీదికి విధమైన భావన తరంగం వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. వివిధ దిశలలో చిన్న చిన్న తరంగాలు లేస్తాయి. కానీ ఒక్కటి మిగిలిన వాటిని మింగివేసి సంఘం మీదికి ఉప్పొంగి వస్తుంది. అధికమైన సచ్చీలం కలిగిన తరంగమే ఇలా పైకి రాగలదు. కన్ఫ్యూజన్, మోసెస్, పైథాగరస్, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదు, లూథర్, కాల్విన్, సిక్కులు, దివ్య జ్ఞానం, ఆధ్యాత్మికత్వం మొదలైన ఇవన్నీ మానవునిలోని గూఢమైన దైవత్వాన్ని ప్రచారం చేయడానికే. మానవుడు బలహీనుడని ఎన్నడూ అనవద్దు. మిగిలిన వాటికంటే జ్ఞానయోగం ఘనమైనది కాదు. ప్రేమే ఆదర్శం.
దానికి మరొక విషయం అవసరం లేదే. ప్రేమే భగవంతుడు. భక్తి మార్గం ద్వారా కూడా నిరాకరుడైన భగవంతుణ్ణి చేరవచ్చును. సోహాం నేనే దేవుణ్ణి. ఊరు, దేశం, జంతుజాలం, ప్రపంచం వీటిని ప్రేమించకపోతే మనిషి పని చేయలేడు. హేతు జ్ఞానం వైవిధ్యంలోని ఐక్యతను కనుగొనడానికి సహాయపడుతుంది. నాస్తికుడు, నిరీశ్వరవాది సంఘక్షేమానికై పాటుపడతారుగాక. ఈ విధంగా వారు కూడా భగవదానుభూతిని పొందగలరు. కానీ ఒక్క విషయంలో హెచ్చరిక: ఎవరి విశ్వాసాన్ని చలింప చేయవద్దు. ఎందుకంటే మతం సిద్ధాంతాలలో లేదని నువ్వు తెలుసుకోవాలి. ఆత్మ సాక్షాత్కారంలోనే, దేవుడుండటంలోనే మతం ఉంది. మనుష్యులంతా పుట్టుకతోనే విగ్రహారాధకులు. అధముడైన మానవుడే జంతువు, ఉన్నతుడైన మనిషే పరిపూర్ణుడు. ఈ రెండింటికి మధ్య ఉన్న మానవులంతా శబ్ద, వర్ణ, రాగాల, నామరూపాల, సిద్ధాంతాల, కర్మకాండల సహాయంతో జీవించి తీరాలి. విగ్రహారాధన మానినట్లు నీకు నిదర్శనలేమంటే నువ్వు నేను అననప్పుడు నీకు దేహ భావన కలుగుతుందా? అప్పటిదాకా నీవింకా విగ్రహారాధకుడవే. మతమంటే సాక్షాత్కారం కానీ వాగ్వివాదాలు కావు. భగవంతుని గురించి నువ్వింకా ఆలోచిస్తే నువ్వు మహామూర్ఖుడవు. అజ్ఞాని కూడా భక్తి ప్రపత్తులతో కేవల తాత్వికుడి కంటే మించినవాడు. భగవంతుని తెలుసుకోవడానికి తత్వశాస్త్రం అవసరం లేదు. ఇతరుల దృఢ విశ్వాసాలను మనం చలింప చేయకుండటం మన ధర్మం. సాక్షాత్కారమే మతం. సమస్త విషయాలలో అత్యంత శ్రద్ధాన్వితుడవై ఉండు. అజ్ఞానం చేత ఆసక్తి, దాని నుండి కోరిక, దానినే దుఃఖం జనిస్తాయి. ఇలా దరిద్రుడొకడు బంగారాన్ని చూసి దానికై ఆశపడతాడు, ఫలితంగా దుఃఖపడతాడు. కాబట్టి నువ్వు సాక్షిగా మాత్రమే ఉండు. ఎన్నడూ ప్రతిక్రియ చేయకుండా ఉండటం నేర్చుకో. ఓకే ఫ్రెండ్స్, ఏమన్నా తప్పులుంటే క్షమించండి, డిస్టర్బ్ అయితే క్షమించండి. సారీ. థ్యాంక్ యూ సో మచ్.